హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి కూరగాయలు జనాలు ఏంటా అని చూస్తున్నారా? అదేనండి, నిన్న మా అమ్మవారికి శాకంబరి అలంకరణ చేశారు. దానికి ముందు రోజు ఇలాగా కూరగాయలు గుచ్చడానికి అందరూ సేవకు వచ్చారు. అన్ని కూరగాయలతో అలంకరణ చేస్తారు కదా అమ్మవారికి. అవన్నీ ఒక్కొక్కరు సేవ చేస్తూ ఉన్నారు. మధ్యలో టిఫిన్ బ్రేక్ ఇచ్చారు, అందుకని బజ్జీలు జిలేబీ తింటూ వర్క్ చేస్తున్నారు. ఈలోపు కొంతమంది జెంట్స్ కొంతమంది గుచ్చుతున్నారు, కొంతమంది ఏమో బయట అన్నీ చూస్తున్నారు. పిల్లలు కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి. కొంతమంది కట్టిన దండలు ఉంటాయి కదా, అవన్నీ గుడి ఆవరణ దగ్గర పెడుతున్నారు. పిల్లలంతా కొంచెం పైకి ఎక్కి అవన్నీ తాళ్ళు అవన్నీ సైజెస్ చూసుకొని కట్టడానికి చూస్తున్నారు ఒక్కొక్కరు. ఇదేమో ఉత్సవ విగ్రహం పెట్టడానికి కూరగాయలతో ఇలా డెకరేట్ చేశారు అమ్మవారికి. సరే, తెల్లారి ఇంకా మార్నింగ్ 9కి ఆ టైంకి ఇంక టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ అంతా సిద్ధం చేశారు. ఇంకా ఎక్స్ట్రా అవన్నీ కూడా కట్టి, అది ఆకుకూరలు అవన్నీ కూడా కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా కట్టారు. గోంగూర అని అవన్నీ ఉంటాయి కదండి ఆకుకూరలు, అవన్నీ కూడా కట్టారు అమ్మవారికి. అమ్మవారు చాలా చాలా అందంగా కనిపించారు ఈ కూరగాయలలో. ప్రతి సంవత్సరం చేస్తారు, ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం బాగా జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే అంత గ్రీనరీగా బాగా ఉంది. అసలు ఎక్కువ వెజిటేబుల్స్ తెస్తారు ఎప్పుడు. ఈసారి కూడా వెజిటేబుల్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ గ్రీనరీ చూపించారు అందరూ. చాలా బాగుంది. గుడి ఆవరణ అంతా కూడా పచ్చగా వెలిగిపోతుంది. చూడ్డానికి కూడా చాలా కన్నుల పండుగగా ఉంది. ఇంకా లోపల కళ్యాణ మండపంలోకి వెళ్తే కొంతమంది వచ్చి ఉన్నారు. నిన్న శాకంబరి అలంకరణ కాకుండా ఆషాఢ మాసం సార కూడా ఇద్దామని డిసైడ్ అయ్యారు ఆడవాళ్ళంతా. కొంతమంది వచ్చున్నారు, ఇంకొంతమంది కోసం వెయిటింగ్. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇలా సార అందరూ ఇలా లైన్గా పెట్టారు. ఎవరి స్టైల్లో వాళ్ళు ప్లేట్స్ అని డెకరేట్ చేసుకొని వచ్చారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎవరి ప్లేట్స్ అయినా చూడండి అసలు భలే ఉంటాయి. అందరూ అమ్మవారికి అంత బాగా పెట్టారు అసలు. కొంతమంది ఏంటి అంటే కొంచెం క్రియేటివ్గా అమ్మవారిని కూడా కొంచెం తయారు చేసుకొని వచ్చారు. అదే బిందెకి పెట్టి అమ్మవారి బొమ్మను పెట్టారు. కొంతమంది బియ్యం మీద పెసరపప్పుతో సారా అని కూడా రాశారు కొంతమంది. అలాగా ఎవరి క్రియేటివిటీ వాళ్ళు యూజ్ చేశారు దీంట్లో. చాలా బాగుంది అసలు. ఈ అమ్మవారికి సారికి సంబంధించిందంతా కూడా చాలా బాగుంది. ఇంకా ఏంటంటే ఇంకొంతమంది కోసం వెయిటింగ్. వాళ్ళు కూడా వచ్చాక స్టార్ట్ అవుదాం అనుకున్నాము. తిను లేట్గా వచ్చింది, అందుకని బయట వీడియో తీశాను దీన్ని. ఇంకా అందరూ వచ్చేసారని బయటికి ఇంకా మేము సార తీసుకొని మేము ఇక్కడ నుంచి ఆంజనేయ టెంపుల్కి వెళ్తాము. ప్రతి సంవత్సరం వెళ్తాము, ఇలా ర్యాలీలాగా చేస్తాము దీన్ని. అందుకని అందరూ లోపల నుంచి బయటకు వచ్చేదాకా అందరం ఒకసారి నుంచొని ఒక రౌండ్ వేసుకున్నాము. ఈలోపు మేము కెమెరాతో ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకా బయటికి వెళ్ళడానికి. అందరూ జై వాసవి అంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే కొంతమంది రావాలి, కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం పెద్ద వయసు వాళ్ళు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూ ఉన్న వాళ్ళంతా లోపలే కూర్చొని ఉన్నారు. మేము వచ్చేదాకా వాళ్ళు కూడా సారెవరు అలానే ఉంటారు. ఇంకా మేమంతా రోడ్డు మీదకి వచ్చేసాము. కొంచెం అంటే మాది సందులో ఉంటుంది గుడి. సందులో నుంచి మేము రోడ్డు మీదకి రావాలి. మాది ఆంజనేయ స్వామి టెంపుల్ సెంటర్లో ఉంటుంది. అందుకని ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ ఏమో పట్టింది. స్లోగా నడుస్తూ ఉంటాం కదా మేము. చూడండి ఒక్కొక్కరు లక్ష్మీదేవుల్లాగా ఎంత బాగా రెడీ అయ్యారో అసలు. అందరూ లక్ష్మీదేవులే కడకల్లాడిపోతున్నారు అసలు అందరూ కూడా. చూడండి అసలు ఎంత బాగా అందరూ జైవాసవి అంటారు. ఇంకా ఇంకొంతమంది రావాల్సి ఉంది, కొంచెం లేట్ అనుకుంటా. ఇంకా ఉన్న వాళ్ళతో మేము కానిచ్చేస్తున్నాము కొంచెం ముందు, తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అవుతారు వచ్చి. చూడండి అందరూ ఎంతమంది వచ్చారో ఆడవాళ్ళు. ఇంకా చాలా బాగుండే అసలు. చూడడానికి కన్నుల పండుగగా ఉన్నాయి ఇవన్నీ చూడడానికి. వెనకాల ఉన్న జెంట్స్ అంతా గుడికి సంబంధించిన వాళ్ళు కూడా ఇలాగా ఏదైనా ఫంక్షన్ కానీ ఇలాగ సారెలు కానీ ఫెస్టివల్స్ కానీ ఉన్నప్పుడు మాకు ఇలా సహకరిస్తూ ఉంటారు జెంట్స్ కూడా. వీళ్ళిద్దరు లేట్ కమ్మర్స్, అందుకని వీళ్ళని అలాగా వీడియో తీశాను. చూడండి వీళ్ళు కూడా గుడికి సంబంధించిన వాళ్ళే. ఇంకా ఇంకా నిదానంగా నడుస్తూ ఉన్నాము. బయటికి రావాలి కదా సెంటర్లోకి, అందుకని కొంచెం ఫాస్ట్ చేసాము. ఏంటంటే అప్పటికే లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. లేట్గా వచ్చే వాళ్ళ కోసం ఆగాము అందరం మేము. ఇంకా రోడ్డు మీద నుంచి మళ్ళీ హనుమాన్ టెంపుల్కి వెళ్ళడానికి మాకు ఒక 10 మినిట్స్ టైం పట్టిద్ది. అక్కడికి కూడా నడుచుకుంటూ వెళ్ళాము. ఈలోపు ట్రాఫిక్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు మాకు ఇక్కడ జెంట్స్ అందరూ మైకులు పట్టుకొని జైవాసవి అంటున్నారు. ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసామండి ఒక్కొక్కరు. ఇంకా
దగ్గరలోకి ఆల్మోస్ట్ వచ్చేసామండి. చూడండి ఇంక లోపలికి వెళ్ళాలి. అందరూ స్వామివారికి ఒకసారి దర్శనం చేసుకొని అందరం ఇంకా బయటకు వస్తాము. అక్కడ కొంచెం మళ్ళీ 1-2 నిమిషాలు ఆగుతాము. ఏంటంటే అందరూ వచ్చాక చిన్న ఫోటో సెషన్ చేసాము. అక్కడ అందరూ ఉన్నారు కదా అని సార్ పెట్టుకొని అమ్మవారికి బొమ్మ హైలైట్ అవ్వాలని కొంచెం ఫ్రంట్కి తీసుకొచ్చాము. అందుకని చూడండి అందరూ ఆడవాళ్ళు ఎలా బాగా ఎంత ఇదిగా కనిపిస్తున్నారు, మహాలక్ష్మిలాగా ఒక్కొక్కరు. ఇంకా స్వామివారికి సారా చూపించేసి ఇంకా బయలుదేరదాం అనుకున్నాం. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పా కదా. సో ఒక్కొక్కరు ఇంకా స్వామివారికి చూపించి ఇంకా వెళ్దాము అని ఇంకా సిద్ధమయ్యారు. లోపలికి వెళ్తున్నారు ఇంకా ఒక్కొక్కరు. ఇది మా హనుమాన్ టెంపుల్ అండి, సెంటర్లో ఉంటుంది మాకు. చాలా ఫేమస్ ఇక్కడ. హనుమాన్ జయంతికి కూడా బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. ఇంకా ఎప్పటికీ లేట్ అయిపోతుందని చెప్తే ఇంకా గబగబా కానిచ్చారు. ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ నుంచి గుడికి వెళ్ళాలి. మేము వచ్చే రూట్ వేరు, వెళ్ళే రూట్ వేరు, 2 దారులు ఉన్నాయి మాకు అమ్మవారి గుడికి. అందుకని వచ్చిన రూట్ నుంచి వెళ్ళే రూట్ వేరే రూట్ పెట్టుకుంటాం మేము ఎప్పుడు కూడా. ఇంకా రిటర్న్ అవుతున్నాము గుడికి. ఇక్కడ నుంచి మాకు ఇంకో 10 మినిట్స్ టైం పట్టిద్ది మేము వెళ్ళడానికి. ఇంకా ఏంటంటే కొంచెం ఫాస్ట్గా కానిచ్చినట్టే, ఏంటంటే అప్పటికి లేట్ అవుతుందని చెప్పాను కదండి. అందుకని ఇంకా ఫాస్ట్గా కానిచ్చాము అసలు. ఇంకా గుడి దగ్గరలోకి వచ్చేసాం. గుడి దగ్గర రాగానే ఇంకా అందరూ అలా నుంచొని ఉంటాం. దేనికి అంటే వీళ్ళంతా సారా తీసుకొని నడిచి వచ్చారు కదా, అదంతా అలా లోపలికి రాకూడదని వారిపోయమంటారు నీళ్ళతో. అలా వారిపోసాక ఒకసారి దండం పెట్టుకొని ఇంకా లోపలికి వస్తారు అందరూ. లోపలికి వచ్చాక ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. చూడండి, ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇంకా అందరూ ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరుగా వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరు వెళ్తూ ఉండగా ఇంకా పిల్లల గోల్ తెలిసిందే కదండి. ఇంకా పిల్లలు ఉన్నారు అందరూ కూడా. ఇంకా ఒక్కొక్కరు వెళ్తున్నారు, సార పట్టుకొని ప్రదర్శన చేస్తున్నారు. ఒక్కొక్కరు నిదానంగా, కొంచెం ఏంటంటే తడిగా ఉందిలేండి, అందుకని కొంచెం నిదానంగా నడుస్తున్నారు. కొంచెం ఇదిగా ఉన్నారు. నడిచి వచ్చారు కదా, ఏంటంటే రాళ్ళు గుచ్చుకుంటుంటాయి కదా, నిదానంగా నడుస్తున్నారు. కొంతమంది ఫాస్ట్గానే వెళ్తున్నారు. ఇంకా లోపల గుళ్ళో పంతులు గారు ఇంక రావడం చూసి ఇంకా అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన అన్నీ అక్కడ పంతులు గారు లోపల. ఇంకా లోపలికి వెళ్ళాక ఒక్కొక్కరు సార్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈయన మాకు ఇది గుడి కట్టించిన కాడి నుంచి ఈయనే మాకు ప్రధాన అర్చకులు, శ్రీధర్ పంతులు గారని. ఈయన అయితే భలే ఉంటారండి. మధ్యలో కామెడీలు చేస్తూ ఉంటారు, మధ్యలో జోక్స్ వేస్తూ ఉంటారు. కానీ మంత్రాలు అవన్నీ కూడా బాగా చదువుతారు అసలు. చూడండి అసలు అందరి గోత్రనామాలు చదువుతూ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరివి చదువుతూ తీసుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే దంపతులుగా వచ్చారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఈ బుడ్డోడు చూడండి, సొరకైతే ఎలా ఆడుకుంటాడు అసలు వీడు. ఇంకా అందరివి తీసుకొని అందరి గోత్రనామాలు చదువుతూ ఉంటారు. ఇంకా ఈలోపు కొంతమంది లోపలికి వెళ్తున్నారు. అక్కడ లోపల లలిత సహస్రనామం చదవడం స్టార్ట్ చేస్తున్నారు. మాకు అప్పటికే బయటకి వినిపిస్తున్నాయి. మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. ఇంకా అమ్మవారి దగ్గర సారి తీసుకున్న వాళ్ళని కొంతమందిని చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే తీసుకునేవన్నీ పక్కా పెట్టాలి కదండి, ప్లేట్స్ అవన్నీ కూడా ఆయన లోపల వేసుకొని ప్లేట్స్ ఇచ్చేస్తున్నారు. ఒక అక్క మాత్రం ఇలా క్రియేటివ్గా ఆలోచించింది, అమ్మవారి ప్రతిమని చలిమిడితో చేసి. అదైతే హైలైట్ కొంచెం. ఇంకొకళ్ళు ఇంకా ఇవ్వడం ఉన్నారు. ఇంకొక 10 మంది ఏమో ఉంటారండి, అంతే. చూడండి అసలు అందరూ అమ్మవారికి ఎంత ఘనంగా ఇచ్చారో. ఎవరు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారండి. అమ్మవారికి ఎంత ఇచ్చినా తక్కువే కదండి, అంతే కదా, చెప్పండి మీరన్నా. అమ్మవారికి ఎంత ఇచ్చినా తక్కువే. మనం అసలు ఆవిడ చేసిన దాంట్లో మనం 10వ వంతు కూడా చేయలేము. ఇంకా అమ్మవారికి లలిత సహస్రనామం చదువుతున్నారు లోపల. ఇంకా అందరూ కాసేపు కూర్చున్నారు, కొంచెం రెస్ట్ తీసుకొని. ఈలోపు బయట అందరూ సిద్ధమవుతున్నారు. ఏంటంటే వచ్చిన చలిమిళ్ళు, ఈలోపు చిన్న ఫోటో సెషన్ జరిగింది. వీళ్ళకి వచ్చిన చలిమిళ్ళు అవన్నీ సపరేట్ చేస్తున్నారు, గాజులు, పువ్వులు. ఇలా ప్రసాదం సేమియా పాయసం అవన్నీ కూడా పెట్టారండి, పులిహోర. ఇంకా రిటర్న్ అవుతున్నాము గుడి నుంచి ఇంటికి. మాకు ఇక్కడ నుంచి మేము బండి మీద వెళ్ళిపోతాం కాబట్టి ఒక 5 మినిట్స్లో టైం పట్టింది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక 10 మినిట్స్ మా ఇంటికి, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.